ప్రియాంక. ముందుగా ఏపీ అప్డేట్ చూస్తే మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్లవాల్, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రేపు ఉదయం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో లోకేష్ భేటీ అవుతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీగా తిరుగుతున్నారు. ఈరోజు దాదాపు 6 మంత్రులను, కేంద్ర మంత్రులను కూడా ఢిల్లీ పర్యటనలో భాగంగా కలవనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసే విధంగా కూడా ఉంది. ఏదైతే కేంద్ర రాష్ట్రపతి సంబంధించి కూడా జగదీష్ ధన్కర్తో పాటు కేంద్ర ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్తో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిశారు. దీంతో పాటు ఏదైతే మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని కూడా నారా లోకేష్ కలిశారు. ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్తో కూడా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి భేటీ అయ్యారు. మరికొద్ది సేపట్లో ఏదైతే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ 6 మంత్రుల్ని కలిసిన నేపథ్యం కనపడుతుంది. రేపు కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులతో నారా లోకేష్ కలవనున్నారు. మొత్తంగా 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రుల్ని కలిసే విధంగా కూడా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్లాన్ చేసుకొని 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా తిరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యలో పెనుమార్పులు తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ విద్యకు సంబంధించి కూడా సంస్కరణ ఎలా తీసుకురావాలనే దాని మీద కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్న విద్యా సంస్కరణ గురించి కూడా కేంద్ర మంత్రులకి వివరించనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండియాతో కూడా నారా లోకేష్ రేపు భేటీ కానున్నారు. దీంతోపాటు ఏదైతే యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో కూడా రేపు కేంద్ర మంత్రులతో పాటు టోనీ బ్లెయిర్తో కూడా రాష్ట్ర మంత్రి కలవనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిపి కూడా రాష్ట్రంలో విద్యని డెవలప్ చేసే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లోయర్ ఎడ్యుకేషన్లో కూడా పెను మార్పులు తీసుకొస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు ఏదైతే ప్రధానమంత్రితో కూడా అందరూ కూడా నారా లోకేష్ని అభినందించిన నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నారా లోకేష్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 3 రోజుల క్రితమే తల్లికి వందనం కావచ్చు, ప్రతి పిల్లవాడికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 చొప్పున తల్లికి వందనం కూడా ఈ మధ్య కాలంలోనే వేసిన నేపథ్యం పిల్లల్లో ఆనందం వ్యక్తం చేసింది, తల్లులకు కూడా ఆనందం వ్యక్తం చేసింది. ఇంటికి ఏదైతే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి బ్యాగ్తో పాటు పుస్తకాలు, షూస్, సాక్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన సందర్భంలో తల్లులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని సంస్కరణలు విద్యా వ్యవస్థలో మరెన్నో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు రేపు కూడా 2 రోజుల పాటు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా తిరుగుతున్నారు. మరికొన్ని సంస్కరణలు తీసుకొచ్చే విధంగా కేంద్ర మంత్రులందరితో కూడా భేటీ అయ్యి దీంతోపాటు ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి నిధులు తీసుకొచ్చే విధంగా కూడా మంత్రులతో కూడా భేటీలో చర్చనీయాంశంగా మారింది. చర్చ చేసి ఏదైతే అమరావతి రాజధాని ముందుకెళ్లే విధంగా కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అన్ని సంస్కరణలో భాగంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చే విధంగా కూడా నారా లోకేష్ రేపు ఢిల్లీ టూర్గా అయితే బిజీగా తిరుగుతున్నట్టు పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.